వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తూ ఉన్నాం నాయన. నీ మాటలు బలమైనవి, నీ మాటలు శక్తివంతమైనవి నాయన. ఆ మాటలు మేము విని నేర్చుకొని నలుగురితో పంచుకునే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్లో మనము 2వ అధ్యాయము 8వ వచనం వరకు మనము చదువుకున్నాము. మానవుని యొక్క నిర్మాణం ఎలా ఉంది అనే విషయాన్ని లాస్ట్ వీక్లో మనము చదువుకున్నాం. నిజంగా మానవుని యొక్క నిర్మాణం చూస్తే ఎంతో అద్భుతం. దేవుడు ఎముకల చేతను, నరముల చేతను, మాంసము చేతను, చర్మము చేతను దేవుడు ఎంత చక్కగా నిర్మించాడు మానవుని అనే విషయాన్ని మనము చదువుకున్నాం. ఈ దినాన మనము 7వ వచనం నుంచి 8వ వచనం నుంచి కింది భాగాల వరకు మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడును తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు షీషోను. అది హావిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోలమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీయోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సిద్ధపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినవు దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును. ఈ ఈ పారాగ్రాఫ్ అంతా మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఏదైనా తోటలో జరుగుతున్నటువంటి సంభవము మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనా తోటలో ఒక నది బయలుదేరింది. ఆ నది 4 శాఖలుగా 4 పాయలుగా వెళ్తూ ఉంది. ఆ 4 పాయలుగా వెళ్ళినటువంటి ఆ నది, ఆ 4 పేర్లు ఏమని చెబుతున్నాడు ఇక్కడ అంటే, మొదటి దాని పేరేమో షీషోను, 2వ దాని పేరేమో గిహోను, 3వ దాని పేరేమో హిద్దెకేలు, 4వ దాని పేరు యూఫ్రటీస్. ఇలా శాఖలుగా బయలుదేరింది. ఒకే నది 4 పాయలుగా బయలుదేరినట్టు ఏదేను వనంలో మనము చూస్తున్నటువంటి ఈ భాగాల్లో మనం గమనించవచ్చు. రెండవదిగా మనము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఎప్పుడైతే దేవుడు ఏదైనా తోట వేసి ఆ ఏదైనా తోటలో నరుని ప్రవేశపెట్టాడో ఆ విషయాన్ని కూడా మనము ఈ వచనాల్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నరుణ్ణి నిర్మించి ఆ తోటలో ఉంచాడు. ఆయనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి అని అంటే, ఆ తోటలో వేసి ఆ తోటలో జీవవృక్ష ఫలమును ఇచ్చే చెట్టును కూడా అక్కడ పెట్టాడు, వృక్షాన్ని. అదే రీతిగా మంచి చెడును తెలివినిచ్చే వృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు. చాలాసార్లు ఒక సందేహం మనకు కలుగుతుంది. ఏంటి అని అంటే, దేవుడు ఎందుకోసం దాన్ని పెట్టాడు అక్కడ? ఇప్పుడు జీవవృక్షం అంటే పెట్టాడు అనుకోండి, మంచి చెడును తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎందుకని అక్కడ పెట్టాడు? ఇప్పుడు పెట్టాడు, తినొద్దు అన్నాడు. ఇప్పుడు భోజనం అక్కడ ఉంది, భోజనం నాకు తినొద్దు అన్నాడు, పక్కనే ఉంది. అది చూస్తే ఏమైపోతుంది? టెంట్ అయిపోతుంది. అంటే దేవుడే తప్పు చేశాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పెట్టుమని దేవుడే పెట్టాడు. ఇప్పుడు ఆపొచ్చు కదా దేవుడు.
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. చెట్టు పెట్టినటువంటి దేవుడు ఆపొచ్చు కదా తినేటప్పుడు, ఎందుకని ఆపలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా మనల్ని కలవరిస్తూ ఉంటాయి. చూడండి, దేవుడు మానవుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో చేశాడు. ఒక వస్తువులాగా చేయలేదు దేవుడు. అందుకే గంటెల ప్రకాశన గారు దీని మీద ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే, మానవుని ఒక రోబోట్ లాగా చేయలేదు. ఎలా చేశాడు అని అంటే, స్వేచ్ఛ ఇచ్చాడు మానవునికి. మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛ ఏంటి అని అంటే, ముందు అన్నీ కనిపిస్తాయి, కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ నిన్ను రోబోట్ లాగా చేస్తే, నువ్వు ఇది ఎలా వర్క్ చేస్తున్నా, ఇది ఫోన్ ఉంది, ఈ ఫోను ఇక్కడ పెడితే అక్కడే ఉండదు అంతే. ఈ ఫోన్ లాగా దేవుడు నిన్ను చేయలేదు. నిన్ను ప్రత్యేకమైనటువంటి రీతిలో చేశాడు. తన స్వరూపమందు నిన్ను చేశాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనకి రాయబడి ఉంది, సమయం లేదు కాబట్టి తీయట్లేదు. అన్నిటి యందు మనకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వతంత్రం ఉంది మనకి, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకు? మనకంటూ అధికారి మనకున్నాడు. అధికారి మనకున్నాడు. ఆయన చూసి, ఆయన వైపు చూసి, ఆయనకు భయపడి మనం కొన్ని చెయ్యకూడని పనులు మనము చెయ్యవద్దు అనే విషయాన్ని ఈ చాప్టర్లో, ఈ భాగంలో మనము నేర్చుకుంటాం. ఇక ముందుకు వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. 18వ వచనం నుంచి మనకు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి, జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఏంటి క అనే పేరు ఎట్లా కలిగింది? ఆదాము పెట్టాడు. అంటే జీవము కలిగిన ప్రతిదీ కూడా ఎవరు పేరు పెట్టారు? ఆదామే. ఇది ఏనుగు అని పేరు పెట్టాడు ఆయన, అది ఏనుగు అయిపోయింది. అంటే ఒక జంతువు వచ్చింది, దానికి పేరు పెడుతుంది. దేవుడు ఎంత ఆధిక్యతను ఆదాముకి ఇచ్చాడు. అంటే అట్లా ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా పేర్లు అంతే ఉన్నాయన్నీ. ఏనుగు ఉంది, ఏనుగు. టైగర్ ఉంది, టైగర్. అప్పటికి పాపం రాలే కదా. ఇంకా పాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కాబట్టి అన్ని జంతువులకి, ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఎవరు పేరు పెట్టారు అని అంటే ఆదాము పేరు పెట్టారు. అదే రాయబడి ఉంది. ఏంటంటే 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని ఎందుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆదాము పెట్టిన పేరే జంతువులకి, జీవము కలిగిన ప్రతి దానికి ఆ పేరు అలా కలిగింది. అంటే మానవుని ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో చూశారు. ఎంత అధికారం తనకి ఇచ్చాడో చూశారు. అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఆదాము నిర్మించాడు. అధికారం ఇస్తున్నాడు. ఆదామా, నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు ఆ జంతువు కలుగుతుంది అని ఈయన పెట్టిన పేరు ఆ యొక్క జంతువుకు, జీవం కలిగిన ప్రతిదానికి కలిగేటట్లు దేవుడు చేశాడు. 21వ వచనం మనం చదివినట్లయితే, 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. పశువులకు, పక్షులకు, భూజంతువులకు, ప్రతి జీవికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు
గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటింపులలో నుండి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవుడు ఇవన్నీ ఉన్నా కూడా సృష్టి అంతా ఉంది, అందమైన సృష్టి. ఆ సృష్టిలో సకల జీవరాశులు ఉన్నాయి. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే ఆదాము ఒంటరిగానే ఉండిపోయాడే. ఆయనకి సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. ఇతనికి గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఇందులో గొప్ప సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే ఆదాము గాఢ నిద్ర కలిగినప్పుడు ఆయనకి పక్కటి ఎముకలో నుంచి ఎముకను తీశాడు. గాఢ నిద్ర కలిగినప్పుడు ఈ ఎముకను తీశాడు. దీన్ని గమనించిన మత్తు మందు కనుగొన్నటువంటి జేమ్స్ సింప్సన్ అనేటువంటి మత్తు మందు కనుగొన్నాడు ఆయన. అంటే మనకు సర్జరీస్ అయినప్పుడు మత్తు ఇస్తారు కదా, ఆ మత్తు మందు కనుగొంది ఆయన. ఆయన ఎలా కనుగొన్నాడు? ఈ వచనాన్ని చదివి. మనం అనుకుంటాము, మనకు అందుకే చెప్తున్నాను, బైబిల్ మనం ఎందుకొరకు నేర్చుకోవాలంటే ఇందులో గొప్ప జ్ఞానం ఉంది, గొప్ప జ్ఞానం ఉంది. ఆయన మత్తు మందుని ఎలా కనుగొన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదివి మత్తు మందు కనుగొన్నాడు ఆయన. అంటే ఒక ఆపరేషన్ చెయ్యాలి, ఒక సర్జరీ చెయ్యాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే గాఢ నిద్రలోనికి వెళ్ళిపోవాలి. నిద్రలోకి వెళ్ళిపోవాలంటే నేను మత్తు ఇచ్చే ఒక మందును కనుక్కోవాలి. మత్తు మందు కనుక్కుంటే నేను ఆపరేషన్ చేయగలుగుతా, అందులో ఉన్న ఎముకను తీయగలుగుతా. బల్బును కనుగొన్నటువంటి వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఎలా కనుగొన్నాడు? బైబిల్ చదివే. ఆయన బల్బును కనుగొన్న తర్వాత ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని వాక్యము నన్ను వెలిగించింది, నేను ఈ లోకాన్ని వెలిగించాను. అంటే జ్ఞానవంతులు అయ్యారు బైబిల్ని చదివి. ఈ వచనము ద్వారా ఆయన మత్తు మందు కనుగొన్న దేవుడు పక్కటెముక తీయడానికి ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముకలోంచి ఎముకను తీశాడు. అర్థం చేసుకోండి, ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ ఎముకలను తీసి మళ్ళీ ఏం చేశాడు? ఆ చోటును దేవుడు మాంసముతో పూడ్చివేశాను. 22వ వచనం చదువుదాం. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఆ ఎముకను తీసి ఈ ఎముకలో నుంచి ఏం చేశాడు? స్త్రీని చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడు? ఇది మొట్టమొదటి కవిత్వం, 23వ వచనం. ఏమన్నాడు అప్పుడు ఆదాము? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడును గనుక నారీ అనబడును. ఆదాము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉండురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరిలో దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగకై ఉండిరి. చూసావా? అంటే నారీ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? ఆదాము. తన భార్యకు పేరు పెట్టింది కూడా ఇది నరులలో నుంచి తీయబడ్డది. చూసావా? ఎంత జ్ఞానవంతుడు ఆదాము! నరులలో నుంచి తీయబడ్డదని ఆయనకెవరుక? అంటే దేవుడు మానవుని ఒక మంచి స్థితిలో ఉంచాడు, కానీ మానవుడే దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. అధికారం ఇచ్చాడు జంతువుల మీద, భూజంతువుల మీద, పక్షుల మీద, అన్నిటి మీద ఆదాముకు అధికారం ఇచ్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆదాముకు సాటి అయిన సహకారి కావాలి అని ఆలోచన చేసి దేవుడు తన పక్కటి ఎముకల్లో నుంచి ఎముకను తీసి నారిగా చేసి ఆదాము దగ్గర తీసుకొస్తే అన్నాడు, ఇది నరుల్లో నుంచి తీయబడ్డది కనుక నారీ అనబడనే ఆ పేరు, ఆ బిరుదును తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ 3వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటి అంటే ఆదాము సాటి అయిన సహాయం కొరకు దేవుడు తన కొరకు హవ్వమ్మ గారిని చేశాడు అనే విషయాన్ని మనము ఈ 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు, 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనము చదివాం. 3వ అధ్యాయానికి మనము వచ్చేద్దాం. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏమంటే ఇట్లా ఒక్కొక్క వర్డ్ మనము చదువుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సందేశాత్మకమైనటువంటి వివరణ మనము ఇచ్చుకుంటూ వస్తుంటే ఎన్ని రోజులు అవుతుందో ఇది అనే ఆ డౌట్ కూడా కలిగింది. సో అందుకోసమే జనరల్గా ఏం జరుగుతుంది సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనే విషయాన్ని జస్ట్ ఫాస్ట్గా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా మీకు? ఇట్లా ఓకే కదా? ఇంకా డీప్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే డీప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వ అధ్యాయంలోకి మనము ప్రవేశిద్దాం. 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు పాపము గురించి రాయబడింది. 1 నుంచి 8 వచనాల వరకు, 9 నుంచి 24 వచనాల వరకు శాపం. 3వ అధ్యాయం గుర్తుంచుకోవడానికి 2 పాపము, శాపం. వాళ్ళు పాపం చేశారు, శాపగ్రస్తులయ్యారు. 1 నుంచి 8 వచనాల వరకు పాపం చేశారు వాళ్ళు. 9 నుంచి 24 వచనాల వరకు శాపం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే 3వ అధ్యాయం ఈజీగా గుర్తుకుపోతుంది. పాపము, శాపం, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే 1 నుంచి 5 వచనాల వరకు వారు శోధింపబడినటువంటి విధానం రాయబడ్డది. 6 నుంచి 8 వచనాల వరకు మానవుడు శోధనకి ఎలా లోబడ్డాడు అనే విషయము మనకి రాయబడ్డది. 9 నుంచి 13 వచనాల వరకు, 9 నుంచి 13 వచనాల వరకు ఆదామును దేవుడు పిలిచి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 13 వరకు. 14, 15 వచనాల వరకు సర్పము, శాపము, సర్పముతో దేవుడు మాట్లాడి సర్పానికి శాపము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనము స్త్రీ శాపం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 17, 19 వచనాలు ఆదాము శాపపడినట్లుగా మనం చూస్తున్నాం. 20 నుంచి 21 వచనం వరకు అక్కడ బలి జరిగింది. చర్మపు చొక్కాయిల కొరకు ఒక జంతువు బలైపోయింది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. 22 నుంచి 24 వరకు, 22 నుంచి 24 వచనాల వరకు ఆదామును ఏదెను తోట నుంచి పంపించేశారు. ఇది 3వ అధ్యాయంలో మనము గమనిస్తాం. అయితే ఒక విషయాన్ని తొందరగా మనం గమనిస్తాం. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ. అయితే ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, సర్పం సాతాను కాదు. సాతాను ఎవరని మనం చూసాము ఫస్ట్ క్లాసులో? దేవదూత. సాతాను దేవదూత, లూసిఫర్ ఆయన. అంతేగాని పాము, సర్పము. ఎందుకోసము పాము మరి ఇక్కడ వాడుకున్నాడు సాతాను అని అంటే, ఆ సర్పము యుక్తి గలదై ఉండేనంట. జంతువులన్నిట్లో చాలా షార్ప్ ఏదనంటే సర్పం. అందుకే అపవాది అయినటువంటి సాతాను ఏం చేశాడు? సర్పాన్ని వాడుకున్నాడు. ఏది చేస్తే ఈ సృష్టి నాశనం అయిపోతుంది అని వాడు ఆలోచన కలిగి సర్పాన్ని వాడుకున్నాడు. అంతేగాని సర్పము సాతాను కాదు. చాలాసార్లు కొంతమంది సర్పాన్ని చూసేసరికి అదే సాతాను కాదు, అదొక జంతువు. ఇంకోటి ఒక స్కాలర్ ఇలా వర్ణించాడు దాని గురించి. ఏంటంటే అది దానికి కాళ్ళు ఉండేవాడి, కాళ్ళు కూడా ఉండే, నడుస్తుండే అంట జంతువులాగా.
ఎప్పుడైతే అది పాపం చేసింది అంటే ఎప్పుడైతే అపవాదు చెప్పినట్లు తను లోపడిందో అది ఏమైపోయింది, శాపానికి గురై కడుపుతో పాకడం స్టార్ట్ అయింది. అది అంటే ఎట్లా మళ్ళీ ఎట్లా అంటే ఇంత ఉన్నది ఎట్లా ఉండే అంటే యుక్తి గలది, చాలా జ్ఞానం గలది. అందుకే మొదటి వచ్చిన దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది యుక్తి గలదై ఉంది. సో ఎందుకోసం దానికి కాళ్ళు ఉన్నాయి అని అంటున్నంటే, ఒక్కసారి మనము 14వ వచనం చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మను తిందువును. అంటే కడుపుతో ప్రాకేది కాదు, ఇంత ఉండదు. ఎప్పుడు ప్రాకుతుంది? శాపం వచ్చి. ఎందుకు శాపం వచ్చింది? అపవాదికి చోటిచ్చింది కాబట్టి. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి, దేవునికి చోటు ఇవ్వకపోతే అపవాదికి చోటిస్తాము. దేవునికి మన హృదయంలో చోటు ఉంటే అపవాదికి చోటు లేదు. నేను నీకు క్లీన్ చేసి పెట్టినానంట. ఒక దయ్యం గురించి మనం మార్కు సువార్తలో మనం చూడగలం. ఏంటంటే క్లీన్ చేసి పెట్టింది. ఇక ఇల్లు పాడుపడ్డ ఇల్లు క్లీన్ చేసి పెట్టిపోయింది ఉన్నారు. అప్పుడు ఏం చేసింది? ఇది పోయినటువంటి పోయినటువంటి దెయ్యము ఏం చేసిందంట, ఇంకా వేరే తనకంటే చెడ్డవైన వేరే దయ్యాలన్నీ తీసుకొచ్చి ఏం చేసింది, ఇందులో కాదు. దేవుడికి ఛాన్స్ మనం ఇవ్వాలి. మనం దేవుడికి అవకాశం ఇస్తే అపవాదికి అవకాశము, అపవాదికి అవకాశం ఇస్తే దేవునికి అవకాశం. ఇక్కడ సర్పాన్ని సాతాను వాడుకొని మెల్లిగా డౌట్ వేస్తున్నాడు. ఏమని? దేవుడు చెయ్యొద్దన్నాడా ఈ పని? దేవుడు తినొద్దన్నాడా? ఆయనకి ఇష్టం లేదు అని ఒక డౌట్ డౌట్ అక్కడ చేసి ఆ డౌట్ను వారి లోపల పెట్టి ఆదాము అవ్వమ్మ గారిని మోసం చేయడం అని చూస్తున్నాం. 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. అందుకు సర్పము ఏమనంట, వాటిని ముట్టకూడదని కూడా. చూసావా ఎంత గలిబిలైపోతుందో. అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మనం ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలి. దేవుని పిల్లలతో మన సంభాషణ ఉంటే అది ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం స్ట్రాంగ్ లేకపోతే పడిపోయే అవకాశాలు కూడా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దేవుడు ముగ్గు నసలొప్పుకో. ఇప్పుడు దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించేవాడు, యేసుని ఒప్పుకోరు. అట్లా కొన్ని డినామినేషన్స్ అట్లా ఉన్నాయి. ఎప్పుడైతే త్రిత్వాన్ని మనం ఒప్పుకుంటామో మన జీవితాలు బాగుపడతాయి. సో ఇక్కడ మనం చూస్తే దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను నిర్మించి వారిని ఏదోను తోటలో వేస్తే సర్పం ఏం చేస్తుంది? వారి దగ్గరికి వచ్చి ఒక డౌట్ నేస్తుంది. అంటే తినొద్దన్నాడా దేవుడు? అంటే ఏమంటుంది? ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు. అంటే దానితో సంభాషణ చేస్తుంటే ఏమైపోయింది? ఆటోమేటిక్గా ఏమి కూడా. ఇక మనం చూస్తే అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. దేవత వల్ల మీరు ఉంటారు. తినొచ్చు. మీరు దేవతలాగా ఉంటారని దేవుడు తినొద్దన్నాడు అని ఒక డౌట్ ఆమె లోపల వేసేసాడు.
అపవాది. అప్పుడు ఏం చేస్తున్నామే? ముందునని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిది, కనులకు అందమైనది, కనులకు అందమైంది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూపునకు రమ్యమైనది. గుర్తుపెట్టుకోండి, చూపునకు ఏది బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఏదో తేడా అనుకోవాలి కదా. ఆకర్షణ. ఈ భూమిలో భూలోకాన్ని అంతా చూస్తుంటే మనకి ఇక్కడే సెటిల్ అవ్వాలనిపిస్తుంది. కానీ కుదురుతుందా? ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నామనో క్షణాల్లో మాయమైపోతున్నాయి మనిషి జీవితాలు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు మనుషులు. కానీ ఏం చేస్తున్నాడు? చూపునకు చాలా అందమైనటువంటి పనులుగా కనిపిస్తున్నాయి. వెంటనే వెళ్ళింది, తను తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా. ఏం చేస్తున్నా చూద్దాం. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడెను. వారు తాము దిగంబరములమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొని. తమ దిగంబరమని తెలుసుకొని ఏం చేశారంటే అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని వాటిని కప్పుకున్నారు. అప్పుడు ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. ఆదామా నువ్వు ఎక్కడున్నావని పిలుస్తున్నాడు దేవుడు. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దావుకుంటున్నాను. నేను దిగంబరిగా ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. అందుకైన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఎప్పుడైతే వీళ్ళు ఆ వృక్షాన్ని దేవుడు ఆజ్ఞను, దేవుడు పండులో ఏమి లేదా, కానీ వారు ఏం చేశారు? దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చేయొద్దన్న పని చేసి ఏం చేశారు? పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఎక్కడున్నావు ఆదామని అంటే నేను దిగంబరనై ఉన్నాను అన్నాడు. అంతకుముందు నీకు తెలియదు ఆదామా నువ్వు దిగంబరం అని? నీకు ఇప్పుడు ఎలా తెలిసింది? ఎవడు నీకు చెప్పాడు అని అంటే, అయ్యా నేనేం చేయలేదు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, చూసావా నేనే చేశానయ్యా తప్పు అని ఒప్పుకోవట్లేదు. స్త్రీ చేసింది అన్నాడు. ఆ స్త్రీ ఏం చేసింది? నేను మంచిదాన్నే, కానీ సర్పము మోసపుచ్చింది. సర్పం మోసపుచ్చకపోతే నేను మంచిదాన్ని. ఆదామన్నాడు నేను మంచోన్నే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే మోసం చేసింది, లేకపోతే నేను మంచోన్ని. స్త్రీ అంటుంది సర్పం మీద, ఆదాము హవ్వమ్మ మీద, హవ్వమ్మ సర్పం మీద. పాపం ఒకేసారి ఎంటర్ అయినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తాం. అందుకే తప్పిదమ్ములు దాచువాడు వదిల్లడు. దాన్ని ఒప్పుకోవాలా? ఎట్టండి అయితే ఒక దెబ్బ పడుతుందేమో, తిడుతాడేమో, ఏమైపోతుంది? నెమ్మది ఉంటుంది మనసుకి. కానీ ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ తప్పుకు మరో 2 తప్పులు కలిపి చెప్తాం. ఆ తప్పుకు మరో 2 తప్పులుగా అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది, పెరిగిపోతే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ విషయంలో. ఎప్పుడైతే వీళ్ళు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో దేవుడి నుంచి వారికి ఎడబాటు కలిగి, అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని శపించాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా సర్పంతో 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మనుతిందువు. 15వ వచనం చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి వర్షది. మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును నీ సంతానమును ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తాను, అది నేను తల మీద కొట్టును.
నీవు దాని మడిమ మీద కొట్టుదువు. సర్పముతో దేవుడు చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సర్పముతో కాదు, సర్పములో ఉన్న సాతానుతో దేవుడు చేస్తున్న సవాల్ ఏంటి? రాబోయే దినంలో స్త్రీ సంతానములో ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి నిన్ను తల మీద కొడతాడు. నిన్ను తల మీద కొట్టే వ్యక్తి, ఒక వ్యక్తి వస్తున్నాడు రాబోయే దినాల్లో అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది మొదలుకొని అపవాది ఆయన రాకూడదు ఈ లోకానికని ఎన్నో ప్రయోగాలు చేశాడు. భూమి మీదకి యేసయ్య రాకూడదని ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మరియు నీకును స్త్రీ సంతానానికి, ఈ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. స్త్రీ సంతానము అని ఉంది కదా, 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరు? యేసు క్రీస్తు వారు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఇక్కడ ఈ వచనం చూస్తే కంబ్యాక్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదువు. స్త్రీ సంతానం ఎవరని తెలియజేస్తుంది గలతీ రాష్ట్ర పత్రికలో? యేసు ప్రభు. ఫ్యూచర్లో ఎవరు వస్తారు సాతాన్ని కొట్టడానికి? యేసు ప్రభు వస్తాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం ఎవరైతే చేస్తారో వారు అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, అపవాది క్రియలను లయపరచడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని మనం తెలియజేస్తున్నాం. సో యేసు ప్రభు మొట్టమొదటి ప్రవచనం ఎక్కడ ఉంది? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన వస్తాడు ఈ లోకానికి. ఆయన ఈ లోకానికి వచ్చి పుడతాడు. ఎక్కడ? స్త్రీ సంతానమందు పుడతాడు. ఆయన ఏం చేస్తాడు? అపవాది తలను చితక కొడతాడు అనే విషయాన్ని ఇక్కడ రాయబడి ఉందనే విషయాన్ని మనం చదువుతాం. 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెబుతూ ఉన్నాడు. వేదంతో నువ్వు పిల్లల్ని కంటావమ్మా. నువ్వు చెయ్యొద్దన్న పని చేశావు కాబట్టి నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తా. నేను నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏల్తాడు, నీ మీద అధికారిగా ఉంటాడు నీ భర్త అనే విషయాన్ని ఆమెకు శాపముగా దేవుడు ఇస్తున్నాడు. 17వ వచనం. ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తము నేల శపించబడి ఉన్నది? ఆదాము నిమిత్తం. ఆదాము నిమిత్తము ఈ నేల శపించబడి ఉంది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది మున్న తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. అది మున్న పొదల్ని ఇస్తది, గచ్చు పొదల్ని ఇస్తది. పొలంలోని పంట తిందువు. అయ్యా అదన్నీ నువ్వు క్లీన్ చేసుకొని పంట వేసుకొని అదే పంట నువ్వు తినాలి. నీవు నేలను తిరిగి చేరు వరకు, నువ్వు నేలను తిరిగి వెళ్ళే వరకు కూడా నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. చెమట కార్చి నువ్వు తినాలంతే. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నేను మన్నిలో నుంచి నేను తీశాను గనక నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నువ్వు మన్నే ఆదామా,
నువ్వు కష్టపడాలి. ఎప్పటి వరకు? తిరిగి నేలకు చేరేవారు. అందుకే ప్రతి పురుషుడు కూడా కష్టపడి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగం చేసి కుటుంబాన్ని మరియమ్మ గారు ఉన్నారు. ప్రసవ వేదన స్టార్ట్ అయింది, పురిటి నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏం చేశాడు యోసేపు? గమ్మున కూర్చో వెళ్ళాడు, అడిగాడు, వెతికాడు. ఎక్కడా స్థలం దొరకలే ఆయనకి. చివరికి వెళ్ళాడు, ఒక పశువుల పాక కనుక్కున్నాడు, ఆమె తీసుకెళ్ళిపోయి అక్కడ పశువుల పాక తీసుకెళ్ళిపోయాడు. అంటే పురుషుడు బాధ్యత ఏంటి? కుటుంబాన్ని నడిపించాలి. ఎప్పటివరకు? మట్టిలోకి తిరిగే వాళ్ళ గారికి కూడా ఆయన కష్టం చేస్తూనే ఉండాలి. నువ్వు మన్నైపోయే వరకు కూడా అదమా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందు. ఏలైనగా నేల నుండి తీయబడితే కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని ఆదాముకు దేవుడిస్తున్నటువంటి శాపం. 20వ వచనం, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎవరు పేరు పెట్టారు? అవ్వమ్మ గారికి ఆదామే పేరు పెట్టారు. సృష్టిలో ఉన్న ప్రతి జంతువుకు ఎవరు పేరు పెట్టారు? ఆదామే పేరు పెట్టారు. అవ్వమ్మ గారికి ఎవరు పేరు పెట్టారు? ఆదామే పేరు పెట్టారు. అవ్వ అనే పేరు ఆమెకు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే చర్మపు చొక్కాయను తొడిగించాడు అంటే అక్కడ ఏమైంది? మొట్టమొదటి బలి అక్కడ జరిగింది. ఏదో జంతువును చంపి ఆ జంతువు యొక్క చర్మపు చొక్కాయిని ఎవరికి తొడిగించాడు? ఆదాము అవ్వమ్మల గారికి తొడిగించి ఏం చేశాడంట? అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలంలో కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఏదైనా తోటకు రాకుండా ఆదాము ఏం చేశాడు? వెళ్ళగొట్టేసి. దేవునితో ఎంతో గొప్ప సహవాసం ఉన్న ఆదాము పాపము ద్వారా దేవునికి దూరం అయ్యాడా కాదా? అంటే పాపం అనేది ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. పాపం అనేది దేవునికి దూరం చేస్తుంది, ఎడబాటు చేస్తుంది. ఈ ఎడబాటును దగ్గరికి తీసుకురావడానికి, మళ్ళీ కోల్పోయిన సహవాసాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన రక్తం ఏం చేస్తుంది? మనకి దూరముగా ఉన్న మనల్ని దగ్గరికి చేస్తుంది. మునుపు దూరస్తులమే కానీ ఇప్పుడు సమీపంగా ఉన్నాం. ఒక మాట చదువుకొని మనం ముగించేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సంపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులై ఉన్నటువంటి మీరు ఎప్పుడు? ఆదాము నుంచి దూరం అయిపోయారు. మీరు ఆదాము చేసినటువంటి పాపం వల్ల, ఆజ్ఞ అతిక్రమం వలన దూరం అయిపోయిన మీరు
ఎట్లా దగ్గర అయ్యారు? క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి నిజంగా మనల్ని మళ్ళీ దేవునితో అనుసంధానం చేసింది, దగ్గర చేసింది ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఉన్నాడు కాబట్టి దగ్గరయ్యాము, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని